हानिकारक है। రాత్రంతా గొప్ప ఆలోచనలతో నిద్రపోతారు. పగలైతే పొట్టకూటి కోసం పనికి పోతారు. ఇంతే నా కథ. ముగింపు లేని ఓ మధ్యతరగతి కార్మికుని కథ. మేము వంట కార్మికులు. కొంతమంది వంట వాళ్ళు అంటారు, మరికొంతమంది వంటోడు అంటారు. మేము పుట్టుక దూర కులం దూర ఈ పనిని ఎంచుకోలేదు. ఇది ధర్మంగా పొట్ట నింపుకోవడానికి చేస్తున్న ఉద్యోగం. మమ్మల్ని చూసి మీరు చేదరించుకున్నా మేము చేసేది సమాజ సేవే. మీ ఇంటి దగ్గరలోనూ, మీరు నివసించే కాలనీల్లోనూ, మీ ఊర్లోనూ, మీ సిటీల్లోనూ, మీరు నివసించే ప్రతి చోట మేము తెల్లవారుజాము లేచి మీకోసం మంచిగా పోషకాహారంతో ఇష్టమైన ఆహారాన్ని అందించే కార్మికులం మేము. మీరు 4 గోడలని ఇల్లు అనుకుంటారు. ఈ సమాజం అంతటిని, ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించడమే మా కార్మికుల ఒక ఉద్దేశం. మీ ఇంట్లో ఉండే వంట రూమ్లో సరిగ్గా 10 నిమిషాలు నిలబడి వంట చేయలేరు మీ కుటుంబ సభ్యులు. కోపద్వేషాలు, ఇంట్లో గొడవలు. అదే మేము మీకు ఇష్టమైన ఆహారాన్ని అందించడానికి ఏ సమయంలో మీరు ఆకలితో వచ్చినా మీరు నివసించే ప్రాంతాల్లో మీకోసం సిద్ధంగా తెల్లవారుజామున 4 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మీకు ఎలాంటి వంట కావాలన్నా రుచికరమైన ఆహారాన్ని అందించే తన ఇంటి ఆడపడిచి తర్వాత అంత ఇష్టమైన ఆహారాన్ని ప్రేమతో వంట చేసి మీకు వడ్డించేది మా కార్మికులు మాత్రమే. ఈ జీవన ప్రయాణంలో తెల్లవారుజామున ఎన్నో యాక్సిడెంట్లకి గురవుతూ వంట చేసే పరిసర ప్రాంతాల్లో ఉండి వేడి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, సరైన జీతం లేక కుటుంబ సభ్యులతో మానసిక ఒత్తిడితో రోజు నరకం చూస్తున్నాం. కుటుంబంలో ఉన్న పిల్లలతో, భార్య పిల్లలతో కూడా టైం కేటాయించలేక ఎన్నో బాధలు పడుతున్నాం. ఇవన్నీ మీరు గుర్తించలేరు. ఎన్నో బాధలు పడుతున్నా ఏ సమయంలో మీరు ఏ హోటల్కి వచ్చినా మీకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తున్నాం. కానీ మీరు తినడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సమస్యలతో, వేరే ఎవరిపైన గొడవతో, కోపంతో, మాపైన కోపం చూపిస్తూ గొడవకు పడతారు. పని చేసుకునే వాళ్ళు కొడతారు, అనుకూడని మాటలు అంటారు, ఎన్నో మాటలు అంటారు. తప్పు మీరే చేశారని వంట వాళ్ళ మీద చేసుకొని పోతారు, చేదరించుకుంటారు. సమాజంలో విలువ ఉండదు. మాకు వంట వాళ్ళని చులకన. వంట చేసే వాడికి పెళ్లి చేయడానికి పిల్లనివ్వడానికి కూడా ఈ సమాజం ఒప్పుకోదు. 30 రూపాయలు టిఫిన్ చేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరే పోషిస్తున్నట్టు ఎన్నో మాటలని వెళ్ళిపోతారు. ఇవే డబ్బులు మీకు ఇస్తాం, మీరు పని చేయగలుగుతారా? ఆ స్థానంలో మీరు ఉండగలుగుతారా? మమ్మల్ని గుర్తించండి, అవమానించకండి. ఈ దేశానికి వ్యవసాయం చేసే రైతు ఎంత ముఖ్యమో, ఈ దేశానికి కాపలా కాసే వీర జవానుడు, సైనికుడు ఎంత ముఖ్యమో, మీకు వండి వాచి వడ్డిచ్చేది ఈ కార్మికుడు కూడా అంతే ముఖ్యం. ఇట్లు ఒక వంట కార్మికుడు.